అయ్యో బిడ్డ ఆకలితుందా? జరంతసేపు ఉండు, బియ్యం పెడతా. నువ్వు అన్న కాడికి వెళ్ళి ఆడుకోపో. సరే అవ్వ. సమయానికి బియ్యం కొన్నే ఉన్నాయే. ఈయనేమో పొద్దుననంగా పనికి పోయి ఇప్పటిదాకా రాలే. ఏమైందయ్యా? ఏమైనా పని దొరికిందా? లేదే, పొద్దున పనికి పోయినా ఏ పని దొరకలేదు. సరేనయ్యా, కాసిని బియ్యం ఉన్నాయి, వండి పెడతా, అందరం కలిసి తిందాం. సరేనే వాళ్ళు. ఏమే లక్ష్మి? ఏమయ్యా? లక్ష్మి, నేను ఒక పనికి పోతున్నా, ఒక మేస్త్రి రమ్మన్నాడు. ఏ దినం కైకి ఆ దినం ఇస్తానట. సరేనయ్యా, వచ్చేటప్పుడు ఏమైనా కూరగాయలు తీసుకురా. పిల్లలు రోజు పచ్చడి పెట్టుకుని తింటున్నారు. అట్లనే బిడ్డను సర్కారు బాగా పంపు, పెద్దోడు జాగ్రత్త. సరేనయ్యా. బాపు పనికి పోతున్నావా? ఉండే నేను కూడా వస్తా. బాబు పైకి లేపే. ఆ బిడ్డ ఇప్పుడు నేను లేకపోతే లేవవా? లేస్తనే బాబు. అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావు? లేచరా బిడ్డ. అసలు నువ్వు నా బాబువేనా? నా మీద కొంచెమన్నా నీకు ప్రేమ లేదే? ఈ రోజు నువ్వు కింద పడితే లేపడానికి నేను ఉన్నా బిడ్డ. రేపటి రోజు నువ్వు కింద పడితే లేపడానికి ఎవరున్నారు? నువ్వే లేవాలి బిడ్డ. ఒక్కటి యాది పెట్టుకో, నీ జీవితంలో ఎవరు సాయం చేసినా చేయకపోయినా నీవే లేవాలి, నువ్వే నిలబడాలి, నువ్వే గెలవాలి. ఒకరి మీద ఆధారపడడం మానేసి నిన్ను నువ్వు నమ్ముకో బిడ్డ, పైకి వస్తావు. సరే, నేను పనికి వేస్తా బిడ్డ. అన్నతో ఆడుకో, బడికో. అవ్వ బయలము, అవ్వని ఇబ్బంది పెట్టకు, సరేనా? సరే బాపు, సాయంత్రం వచ్చేటప్పుడు అన్నకు నాకు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకురాయే. సరే, నేను పనికి వేస్తా. సరే బాపు. అయ్యా ధనాలయ్యా. సూరి వచ్చినావా? అయ్యా సూరి చూడు, ఏ రోజు పైసలు ఆ రోజే ఇస్తా. నీకు నీ పనితనం నచ్చితే పైసలు వేస్తా. గట్లనయ్యా, వాడిని పని చేస్తా. సరే సూరి, పని చేసుకో. చెప్పండి అమ్మా. దండాలు సార్. నా బిడ్డ మంచిగా చదువుతుందా సార్? నీ బిడ్డకి ఏందమ్మా, నీ బిడ్డ బంగారం. మా స్కూల్ ఫస్ట్ నీ బిడ్డని, ఎంత బాగా చదువుతుందో. అట్నా సార్? నేను పోయేస్తాను. అమ్మా, ఒక్క మాట చెప్తే వింటావా? చెప్పండి సార్. మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి. నన్ను ఒక అన్న లెక్క అనుకో, కనుక షరతు, నీ బిడ్డని రోజు బడికి పంపాలి. గట్లనే సార్. సార్ చెప్పింది విన్నావు కదా, మంచిగా చదువుకోబిడ్డ. అక్కడక్కడ ఆడుకోబిడ్డ. బడైపోగానే చక్కగా ఇంటికి రా. అన్న నీకోసం ఇంటికాడ ఉంది.
మంచిగా పనిగల్లాడు పోయి రోజు ఇట్లని రా, రోజు నీకు కూలిస్తా. అలాయ్యా. బాపు వచ్చినవా? నాకు అన్నకు బిస్కెట్లు తెచ్చినావా? తెచ్చిన బిడ్డ. నువ్వు సగం అన్న సగం తీసుకో. ఏందయ్యా గట్ట చూసుకుంటే బాధపడుతున్నావు? లక్ష్మి ఏం చేద్దామే, దేవుడు మనకి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. ఒక రవిటోడు, ఒక బిడ్డ మంచిగా ఉన్నది. ఏం చేద్దామే మన తల. లక్ష్మి మనకు దేవుడు ఆ పిల్లల్ని ఇద్దరిని మంచిగా ఇచ్చుంటే ఆ పిల్లలతో మంచిగా ఆడుకుంటుంటే. ఏం చేద్దామయ్యా, ఆ దేవుడికి జాలి అనిపించలేదు. మన తలరాత ఇట్లా రాసిండు. ఏం చేద్దామయ్యా, మన అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుంది. బాధపడకయ్యా. పొద్దంతా పనికి పోయి అలసిపోయినట్టున్నావు. ఇంట్లోకి పోదాం కదా. బిడ్డకి ఏమైనా చేసి పెడదామంటే ఇంట్లో సరుకులు లేకపోయా. ఈ కష్టాలు ఇంకెన్ని రోజులయ్యా? మన జీవితాలు ఎప్పుడు మారుతాయో ఏమో. నువ్వు ఒక్కడివే ఎన్ని రోజులని కష్టపడ్డావు. నీ ఒక్కడి కష్టంతో మా ముగ్గురిని సాగాలి. నేను కూడా నీతో పనికొస్తానయ్యా. లక్ష్మి నువ్వు నాతో పనికొస్తే బిడ్డను బడికోలు పంపిస్తారే, మన పిల్లగాని ఎవరు చూసుకుంటుంది? లక్ష్మి మారుతాయి మన బతుకులు కూడా మంచిగా మారుతాయి. మనకు చూత ఏదో ఒక రోజు ఉన్నోళ్ళమైతే మనకు కూడా మంచి రోజులు వస్తాయి. తలరాత రాసేటోడికి తెలియదా తప్పుడు రాత రాయొద్దని? ఏం మారుతాయో ఏమో. సరే పడుకో, నేనే పనికి పోవాలి.
రాత్రే కదయ్యా మన బతుకులు మారుతాయి అన్నావుగా అందరు చేసిపోయినావేమయ్యా లేవయ్యా ఏమయ్యా లేవయ్యా ఓ రాజన్న నా కొడుకు లోపలే నీకు దండం పెడతా నా కొడుకుని తీసుకురాయే ఓ రాజన్న నీకు దండం పెడతానే లేవయ్యా మన కొడుకు వస్తున్నారు లేవయ్యా ఏమయ్యా కొడుకు వచ్చిండయ్యా లేవయ్యా నాని నాని అయ్యా మా బతుకులు అందరు లేచిపోయినావయ్యా ఏమయ్యా కొడుకు వచ్చిండయ్యా లేవయ్యా ఏమయ్యా కొడుకు వచ్చిండయ్యా లేవయ్యా ఏవయ్యా మా బతుకులు ఇట్లా చేసిపోయినావేమయ్యా ఏవయ్యా లేవయ్యా దేవుడా మా తలరాత గిట్ల రాసినవేమయ్యా దేవుడా ఏం పాపం చేసినామయ్యా దేవుడా లేవయ్యా 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 బాపు లేవే బాపు బాపు లేవే బాపు బాపు లేవే బాపు బాపు లేవే బాపు లేవే లేవయ్యా లేవయ్యా బాపు లేవయ్యా లేవయ్యా ఉండు బిడ్డ ఇప్పుడు వస్తా ఇప్పుడే వస్తా అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా పిల్లలు ఆకలి అంటుండ్రు సోలెడు బియ్యం ఉంటాయి అరువుగా ఇస్తారా మీకు పుణ్యం ఉంటుంది. సరే ఆగమ్మా మీ బాపు మన బతుకులు మారుతాయి అన్నాడు మన బతుకులు ఇట్లా అయితే లక్ష్మి నువ్వు నాతో పనికొస్తే బిడ్డను పడుకొని పంపిస్తారే మన పిల్లగాని ఎవరు చూసుకుంటారే లక్ష్మి మారుతాయి మన బతుకులు కూడా మంచిగా మారుతాయి తన రాత రాసేటోడికి తెలియదా తప్పు రాత రాయొద్దని మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి. నన్ను ఒక అన్న లెక్క అనుకో, కనుక షరతు కానీ నీ బిడ్డను రోజు బడికి పంపాలి. లక్ష్మి నువ్వారా చెల్లిద్దా లోపలికి
మీ ఆయన పెద్దోడు బాగున్నారా? పాప బడికి రావట్లేదు ఎందుకు? నా పెనిమిటి చచ్చిపోయిండు సార్. అయ్యో, నేను పనికి పోతే గాని ఇల్లు గడవదు సార్. నా బిడ్డ ఇంటికాడ ఉండి పెద్దోళ్ళు చూసుకుంటుంది. ఎరవకమ్మా ఎరవకు. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? ఈ అన్నయ్య నుండి మర్చిపోయావా? ఎట్టాగైనా బిడ్డను బడికి పంపాలి, పెద్దోడిని మంచిగా చూసుకోవాలి. ఏం చేయాలో సమజైతలేదు సారు. ఇప్పుడు ఏం చేయాలనో మొత్తం సమర్థించండి నాకు. నీ సంకల్పం గొప్పది. నువ్వు ధైర్యంగా ఇంటికి పోమ్మా. సరే సారు. హలో కృష్ణవర్మ గారు, మీతో పని పడింది. సారు, మీరు మా ఇంటికి వచ్చిండ్రా? రండి కూర్చోండి. మా శిష్యురాలు చదువు బందీ అయితే విడిపించడానికి రావాలిగా. భయపడకు. నీ బాధ 10 మందికి అర్థమయ్యే విధంగా నువ్వే చెప్పమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నాకు ఒక కొడుకు, బిడ్డ. నా కొడుకు పుట్టుకతో అవిటోడు. నా పెనిమిటి హఠాత్తుగా చచ్చిపోనాడు. నా బిడ్డను చదివియాలని, నా కొడుకును మంచిగా చూసుకోవాలని నా కోరిక. నేనొక్కదాన్నే ఒంటరి పోరు చేయలేకపోతున్నా. మాకు ఎవరన్నా సాయం చేస్తారనే ఆశతో బతుకుతున్నాం. హలో వర్మ గారు. నమస్కారం గురూజీ. మీకు వీడియో పంపించాను. సోషల్ మీడియాని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే పరిష్కారం కాని సమస్యలే ఉండవని నమ్ముతున్నాను. నాకు అంతా అర్థమైంది. విధిరాతను మాపే శక్తి సామాజిక మాధ్యమానికి ఉంటుందని నేను నిరూపిస్తాను. సరే గురూజీ, ఉంటాను. నమస్కారం అమ్మ. నమస్కారం. నా పేరు భూమేష్. నేను వికలాంగుల ఆఫీస్ నుంచి వచ్చానమ్మా. మీ వీడియో చూశాను, చాలా బాధ అనిపించింది. మీకు మా వంతుగా చిన్న సాయం చేస్తామమ్మా. మీకు మా ఆఫీస్లో అటెండర్ పోస్ట్ ఇస్తాము. అలాగే మీ అబ్బాయిని మా ఆశ్రమంలో ఉంచుతాను. అలాగే మీ బిడ్డే పై చదువుల కోసం మా చారిటీ మొత్తం చూసుకుంటుంది. సరేనా? అట్టనే సారు. మారుతాయి మన బతుకులు కూడా మంచిగా మారుతాయి. తలరాత రాసేటోడికి తెలియదా తప్పుడు రాత రాయొద్దని. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.